హాయ్ హలో చుట్టక్క ముచ్చట్లకి స్వాగతం. న్యూ వ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నామా అంటే చిన్నక్క వాళ్ళ కూతురు వాళ్ళ మరిది పెళ్ళికి వెళ్తున్నాము. చెప్పడానికి దూరపు చుట్టాల్లాగానే కనిపిస్తున్నారు కానీ ఏం దూరం కాదు కదండి. మన కూతురు వాళ్ళ మరిది పెళ్ళి అంటే దగ్గరే కదా. ఇక కొత్త చుట్టం కాబట్టి కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. అమ్మ ఒక మాట అంటూ ఉంటుంది. ఏమంటదంటే ఒక పెళ్ళి చేస్తే 100 మంది చుట్టాలు వస్తారు మనకి, ఇంకా రిలేషన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, తిరగడాలు ఎక్కువ అవుతుంటాయి అంటది. అన్నట్టే మా అక్కచెల్లెళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే ఇంకా ఫంక్షన్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. అయితే చెల్ల పెద్దక్క దేవరకొండ నుండి వచ్చారు. నేను కొంచెం లేట్గా వచ్చాను, సిటీలోనే ఉన్నానని లేట్గా బయలుదేరిన. కానీ అక్క చెల్ల తొందరగా వచ్చిండ్రు. తొందరగా వచ్చినామనేసి పీవీటీలో కూర్చుంటే అక్కడ చీర బాగుంది అనేసి 4000 5000 పెట్టి ఒక చీర కొనుక్కున్నారు. పెద్దక్క కొనుక్కుంది. అక్క వర్క్ చేయించుకోవా అంటే వర్క్ వద్దే, హైనెక్ పెట్టి కుట్టించుకుంటా, నువ్వే కుట్టు అంది. సరే కుడతా అక్క అన్న. అయితే టింకుగాడు మేమందరం వచ్చి చాలాసేపు షాపింగ్లు చేసి అన్నీ అయిపోయినా సరే టిక్కు రావట్లేడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే ఇక టింకు కూడా వెళ్తున్నాడు. కారులో తీసుకెళ్తా అక్క అన్నాడు. ఎందుకురా ఇంత లేట్ అయిందంటే అక్క బావ చుట్టూ పెళ్లి పనుల చుట్టే తిరుగుడం అవుతుంది, నైట్ నిద్ర లేదు, అందుకే ఈరోజు కొంచెం సేపు ఎక్కువ పడుకున్నాను, అందుకే లేట్ అయింది అన్నాడు. వాడు వచ్చేసరికి 12 అట్లా అయింది. సరే అని ఇంక అందరం కలిసి మళ్ళీ బయలుదేరుతున్నాం. అది సికింద్రాబాద్ అవతల ఎక్కడనో ఉంటుంది, కొంచెం దూరము. మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని పోవాలన్నా కాదు. అందుకనేసి వీడు కారు వేసుకొని మమ్మల్ని తీసుకోవడానికి వచ్చిండు. పెద్దక్క వస్తూ వస్తూ కొన్ని షేబిల్లలు తీసుకొచ్చింది. అక్క తెచ్చింది. మరి నువ్వేం తెచ్చినావు చెల్ల అంటే చెల్లన్నది వేడి నీళ్ళు కరక్కాయ తెచ్చిన అన్నది. ఎందుకంటే ఫుల్ దగ్గు. ఇప్పుడు ఆ షేబిల్లల కంటే ముఖ్యమైంది ఆ వేడి నీళ్ళు కరక్కాయనే బతికిస్తుంది. అట్లా ఉంది. ఇంకా సరే అని కార్లో వెళ్తూ ఉన్నాము. వచ్చేసింది ఆ ఫంక్షన్. 16 పండుగ రిసెప్షన్ రెండు ఒకే రోజు పెట్టుకుంటున్నారు. 16 పండుగ డిన్నరు ఒకే రోజు పెట్టుకుంటున్నారు ఈ మధ్య. మా సైడ్ కూడా 16 పండుగ అంటే ఏంటి అని అడగండి. మళ్ళీ ఒక వీడియో దానికి సపరేట్గా చేస్తా. ఒక వీడియో పడితే దాన్ని చేయడానికి. అందరం రెడీ అయిపోయి ఇంకా మంచిగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ మేము వెళ్ళాము, ఫొటోస్ చాలా దిగాము. ఎందుకంటే మా అందరికి కొంచెం ఫొటోస్ పిచ్ ఎక్కువ, గెట్ టుగెదర్స్ కూడా ఎక్కువ. 4 అక్కచెల్లెలు, 5గురం కదా అన్నయ్యతోటి. 5 అక్కచెల్లెళ్ళము, వదినలు అందరూ, ఆడపడుచులు వాళ్ళందరూ ఉంటారు కదా. అందరం ఒకేలాగా ఉంటాం కాబట్టి ఫొటోస్ అవన్నీ బాగా దిగుతాము. ఫంక్షన్స్ అంటే కూడా మా ఫ్యామిలీస్ అందరికీ కొంచెం ఎక్కువ ఇష్టమే. ఎవరైనా చెప్తే కంపల్సరీ వెళ్తాము. ఎప్పుడో ఒకసారి మిస్ అయిపోతాము. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా చాలా బాగున్నారు, బుట్ట బొమ్మల్లాగా వస్తున్నారు. ఇక్కడ మనం వెళ్తూ ఉంటేనే రిలేషన్స్ కూడా బాగుంటాయి. వెళ్ళకుండా ఉంటే అసలు ఎవరము ఏంటి అని తెలీదు. అందుకని మా అందరికీ కొంచెం ఫంక్షన్స్ అంటే ఎక్కువ ఇష్టము. మేము వెళ్ళినా అక్కడ ఫంక్షన్లో సందడి చేస్తాము. అందుకే చాలా వరకు ఇన్వైట్ చేస్తారు. నా వ్లాగ్స్లో ఎక్కువ చుట్టాలు, అక్క చెల్లెళ్ళు, ఫంక్షన్సే ఉంటాయి. ఎందుకంటే అవి తిరగడం అంటే కొంచెం ఇష్టమే. ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి మేమందరం రిలాక్స్ అయిపోతున్నాం ఇప్పుడు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.